నమస్కారం సిటీ న్యూస్ ముఖ్యాంశాలు అనంతవరం వెంకటపాలెం ఆలయాలు సందర్శించిన టీటీడీ బోర్డు మెంబర్ తాడేపల్లిలో కార్డన్ సర్చ్ దుగ్గిరాలలో పోలి పాడ్యమి వేడుకలు కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్ తనిఖీపై ప్రొఫెసర్ నాగేశ్వర్ మనసులో మాట తిరుమల తిరుపతి బోర్డు మెంబర్ అయిన భానుప్రకాష్ రెడ్డి నేడు అనంతవరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరియు వెంకటపాలెంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని ఆలయం వద్ద సమస్యలను స్థానిక నాయకులతో సంప్రదించి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జమ్ముల శ్యామ్ కిషోర్, భారతీయ జనతా పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు, కొమ్మినేని సత్యనారాయణ, కంతేటి బ్రహ్మయ్య, సుబ్బారావు, ధనేకుల వెంకట సుబ్బారావు, పుట్టి రామచంద్రరావు, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, బెంగళూరు సాంబశివరావు, శివరామగుప్తా, సరిపూడి సాంబశివరావు, ఎర్రగోపు నాగరాజు, జమ్ముల హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆలయాలను కూడా వదలకుండా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానాలను కూడా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం జరిగింది. 2019లో జగన్మోహన్ రెడ్డి తన సొంత దేవాలయం అనుకొని టీటీడీ యాక్ట్ 30 of 1987కి వ్యతిరేకంగా 81 మంది సభ్యులతో ధర్మకర్తల మండలిని నియమించడం జరిగింది. దాని మీద భారతీయ జనతా పార్టీ అనుమతితో నేను హైకోర్టుకి వెళ్తే 52 మందిని సస్పెండ్ చేయడం జరిగింది. నేను ఆ రోజు చెప్పడం జరిగింది, జగన్మోహన్ రెడ్డికి పులివెందులు ఏదైనా ఆలయం ఉంటే 80 మందితో కాబట్టి 800 మంది వేసుకో, ఇది మన దేవస్థానం, మనందరి దేవస్థానం, దాని పవిత్రత కాపాడుకోవాలని చెప్పి ఆ రోజే వారికి హెచ్చరించడం జరిగింది. కానీ 5 సంవత్సరాల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పూర్తిగా టీటీడీ బోర్డులో తీసుకుంటే నిర్ణయాల్ని వెబ్సైట్లో పొందుపరచకుండా ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి మేము ఆ రోజు కూడా ప్రశ్నించడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం టీటీడీ మీద ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ప్రక్షాళన తిరుమలతోనే మొదలు పెడతానని చెప్పి వారు చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా తిరుమలలో మీరు కానీ గమనించినట్టయితే మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పూర్తిగా భక్తులకి అనుకూలంగా మేము నిర్ణయాలు తీసుకుంటున్నాం. గతంలో ఇద్దరు ముగ్గురు వ్యక్తుల ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు పూర్తిగా ఏకాచక్రాధిపత్యంలో అక్కడ నడిచింది. ఇప్పుడు అలాంటి కాకుండా ఒక మంచి ధర్మకర్తల మండలిని ఈరోజు నియమించడం జరిగింది. ముఖ్యంగా అమరావతి ఆలయం ఈరోజు మనం ఏ విధంగా రాష్ట్ర రాజధాని రాజధానిలో ఉన్నామో గతంలో దీనికి కేటాయించినటువంటి ఆలయ నిర్మాణ నిధులను కూడా గత ప్రభుత్వం కుదించడం జరిగింది. రాబో రోజుల్లో ఎక్కడెక్కడ ఏదేది అవసరమో, ఎందుకంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ముఖ్యంగా 34,000 బంగారు పంట పండే భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చినటువంటి ఈ రాజధాని రైతుల కోసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాల వారి శ్రేయస్ కోసం ఆలోచిస్తుంది. అందులో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా ఇక్కడ స్థానికులు ఇక్కడ రాబో రోజుల్లో ఒక కళ్యాణ మండపం, నిత్య అన్నదానానికి సంబంధించిన సముదాయాలన్నీ కావాలన్నారు. నేను ఒకసారి టీటీడీ సీనియర్ అధికారులతో మాట్లాడి ఇక్కడ ఎక్కడెక్కడ మార్పులు తీసుకురావాలో వాటన్నిటినీ గతంలో ఏ విధంగా దీని బ్లూ ప్రింట్ తయారు చేస్తారో ఆ విధంగా తీసుకొని వచ్చేదానికి టీటీడీ బోర్డులో ఒకసారి దీని మీద చర్చించి ఏ అవకతవకలకి అవకాశం లేకుండా ఒక మంచి ధర్మకర్తల మండలిని ముఖ్యమంత్రి గారు నియమించారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర ప్రజలతో పాటు అన్నపూర్ణ ప్రదేశ్గా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ ఆలయాల్లో కూడా గతంలో అవినీతి అక్రమాలు జరిగాయి. రాబో రోజుల్లో అవి ఎక్కడికి తావు లేకుండా ఒక మంచి పాలనతో ముందుకు తీసుకుపోతామని చెప్పి నాకు గట్టి విశ్వాసం నమ్మకం ఉంది. ఖచ్చితంగా గత ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అన్ని అవకతవకల మీద ఇప్పటికే స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తూ ఉంది. నివేదిక వచ్చిన తర్వాత దాంట్లో పాత్రదారుని సూత్రధారుని ఖచ్చితంగా జైలుకి పంపిస్తామని చెప్పి అమరావతి నుంచి ఆ రోజు ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు వాళ్ళందరినీ తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. తాడేపల్లి మండలం డొలాస్ నగర్, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మురళీకృష్ణ, తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు, మంగళగిరి అర్బన్ సిఐ వినోద్ కుమార్, రూరల్ సిఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాబోయే రోజుల్లో కూడా
మనకి ఈ తనిఖీలు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుందో అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో చేస్తాము. ఇది కేవలం ప్రజల్ని చైతన్యపరచడానికి, అలాగే కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరోధించడానికి మాత్రమే మనం చేపడుతున్నటువంటి యాక్టివిటీ. సో ఇందులో మనకి 38 వెహికల్స్ వరకు మనకి సీజ్ చేయడం జరిగింది. అందులో 34 వెహికల్స్ వేరే డాక్యుమెంట్స్ లేనివి, అలాగే 4 వెహికల్స్ పూర్తిగా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా లేకుండా మనకి దొరకడం జరిగింది. సో ఇవన్నిటి మీద కూడా తదుపరి చర్యలు తీసుకుంటాము. సో ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాబోయే రోజుల్లో కూడా కంప్లీట్ గా మనం పోలీస్ అనేది అందరికీ అందుబాటులో ఉంటాము. అలాగే ఎక్కడ కూడా అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కూడా మేము గట్టిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎస్పెషల్లీ గంజాయి మీద కొంచెం స్పెషల్ డ్రైవ్ చేయమని చెప్పి ఉన్నతాధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ దిశగా కూడా గట్టిగా మేము యాక్టివిటీ తీసుకుంటాము. అలాగే మీడియా మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు షేర్ చేసినా కూడా ఆ గంజాయి మీద కానీ డ్రగ్స్ మీద కానీ కొంచెం మేము గట్టి చర్యలు తీసుకుని దాన్ని సాధ్యమైనంత వరకు నివారణ లేకపోతే తగ్గించడానికి మేము పోలీసులు ప్రయత్నం చేస్తాము. సో దీనికి సహకరించాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం, అలాగే మీడియా మిత్రులను కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఈ రోజు జరిగినటువంటి తనిఖీలు ఎక్కడ దొరకలేదు. వెహికల్స్ అయితే మాత్రం దొరికినాయి. ఇంకా క్షుణ్ణంగా తనిఖీ చేస్తాము. మిగతా ప్రాంతాలు కూడా విస్తరిస్తాము, అంత చెకింగ్స్ అని చేస్తాము. ర్యాండమ్ గా చేస్తాం, అది కూడా ముందు చెప్పకుండా ఒక పద్ధతి ప్రకారం చేసి రిజల్ట్స్ అనేవి కొంచెం కనబడే విధంగా ప్రయత్నం చేస్తాం. మీకు తెలుసా ఐసీసీ కొత్త చైర్మన్ ఎవరు? ఐసీసీ కొత్త చైర్మన్ జైషా. ఇప్పుడు దుగ్గ్రాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామంలో సోమవారం 3F ఆయిల్ ఫామ్ కంపెనీకి సంబంధించిన పామాయిల్ మొక్కలను నాటారు. గ్రామానికి చెందిన కమ్మెల శ్రీనివాస్ ఆయనకున్న 7 ఎకరాల్లో ఈ మొక్కలను ప్రభుత్వం రాయితీతో తీసుకుని సాగు చేయడానికి ప్రారంభించారు. ఎకరానికి 57 మొక్కలు చొప్పున మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ఏజీఎం చంద్రబాబు, ఏరియా మేనేజర్ నవీన్, క్లస్టర్ మేనేజర్ ఎం రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ఈ మొక్క నాటినాక 3వ ఏడు నుంచి కాపు బిగినైద్ది. ఈలోపు 3వ ఏడు 4వ ఏడు వరకు మనం అంతర పంటలుగా మినుము, పెసర, తీగజాతి కూరగాయలు తప్ప మిగతా ఏ పంటనైనా అంతర పంటలుగా వేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరుడు ఈ సబ్సిడీలని వినియోగించుకోవాలి. అదేవిధంగా టన్ను రేటు ఇలా 19,000 ఉంది. ఆ 19,000తో 19,000 అంటే ఇక్కడ సరాసరి దిగుబడి మనం 8 టన్నులు వేసుకున్నా 1,62,000 ఎకరానికి వస్తుంది. ఖర్చు తక్కువ ఉన్న పంట ఇది. 20,000తో ఖర్చు అయిపోతుంది సంవత్సరానికి. కాబట్టి మంచి వాణిజ్య పంట, అదేవిధంగా మంచి డిమాండ్ ఉన్న పంట. డిమాండ్ ఎందుకు ఉందంటే కారణం, భారతదేశంలో కావాల్సిన వంట నూనెల్లో 100కి 30 కేజీలు మాత్రమే భారతదేశంలో ఉత్పత్తి అవుతుంది. మిగతా 70 కేజీలు మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఇతర దేశాలంటే మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నాం. కాబట్టి విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిపి ఈ సబ్సిడీ స్కీములని రైతులకు అందజేయడం జరుగుతుంది. దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన గంగాశ్రీ డాక్టర్ రంగిశెట్టి రమేష్ కి సాహితీ పురస్కారం లభించింది. ఇటీవల చందోలు గ్రామంలో జరిగిన హోమా కార్యక్రమంలో గీతాలు రాయడంపై ఏపీ హైకోర్టు న్యాయమూర్తి టి మల్లికార్జునరావు దంపతులు రమేష్ కి శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా విజయవాడలో బుక్ ఫెస్టివల్ ప్రాంగణంలో అమరావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనంలో లలిత కళలు అంశంపై రమేష్ సత్కారం పొందారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు పొట్లూరి హరికృష్ణ, గోళ్ల నారాయణరావు, కె విజయలక్ష్మి హాజరయ్యారు. అదేవిధంగా గ్రామానికి చెందిన ఏళ్ల జయలక్ష్మి, ఎడ్ల వెంకట్రావు, పినపాటి జీవన్, మన్య మౌలయ్య, గద్దె శ్రీనివాస్, ముసునూరి కరుణాకర్ రావు, ఎడ్ల రామారావు, చల్లపల్లి జగదీష్, తోటకూర సీతారామయ్య, పుచ్చకాయల భవానీదేవి, పసుపులేటి నాగేశ్వరి, రాష్ట్ర జనసేన పార్టీ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, రాయపాటి అరుణ, చందు సాంబశివరావు, తిరుమూలశెట్టి కొండలరావు, కేశంనేని శ్రీ అనితలు అభినందనలు తెలిపారు. దుగ్గిరాలలో పోలిపాడ్యమి వేడుకలను సోమవారం మహిళలు ఘనంగా జరుపుకున్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా 4 రోజుల పాటు పుణ్య స్నానాలు చేసిన భక్తులు చివరి రోజు అయిన పోలీస్ వర్గాన్ని పురస్కరించుకుని నదీ స్నానం ఆచరించి ఆవు నేతితో ముంచిన వత్తులను అరటి దొప్పళ్లలో పెట్టి వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. తదుపరి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడారు. ఈరోజు మార్గశిర పాడ్యమి, దాని సందర్భంగా కోలిని స్వర్గానికి పంపించడం అన్నమాట. 33 ఒత్తులతో అరటి తొప్పల్లో ఒత్తులు వెలిగించి తుంగభద్ర నదిలో వదిలిపెట్టాము. మొదటి రోజు, చివరి రోజు, చేయలేని వారు రోజు, మొదటి రోజు, చివరి రోజు ఈ కార్యక్రమాన్ని జరిపిన 4 రోజులు చేసిన ఫలితము వస్తుంది. ఈనాటి మంచి మాట
సామాజిక జీవితం లేకపోతే సాహిత్యం అనేది సాధ్యం కాదు. మహాకవి శ్రీశ్రీ. మంగళగిరి ఎమ్మెల్యే ఐటీ మంత్రి నారా లోకేష్ 48వ రోజు ప్రజా దర్బార్ కొనసాగింది. వివరాలు ఇలా ఉన్నాయి. విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 48వ రోజు ప్రజా దర్బార్కు మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ను స్వయంగా కలిసి తమ సమస్యలు విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తన వద్ద తీసుకున్న అప్పు చెల్లించకుండా వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, వైఎస్ మధు పేరు చెప్పి బెదిరిస్తున్నారని సత్యసాయి జిల్లా తూపల్లికి చెందిన సి అమ్మాజీ మంత్రి నారా లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితం పులివెందులకు చెందిన షేక్ సాయి అనే వ్యక్తికి దశల వారీగా 40 లక్షల రూపాయల వరకు అప్పు ఇచ్చాం. ఇప్పటి వరకు రూపాయి కూడా చెల్లించకపోగా మాపై వేధింపులకు పాల్పడుతున్నాడు. తాము వైసీపీ వ్యక్తులమని, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ మధు అనుచరులమంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారించి తగిన న్యాయం చేయడంతో పాటు తమకు ప్రాణరక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగులో పేద రైతులకు చెందిన 13.70 ఎకరాలను ఆక్రమించి మాజీ మంత్రి వైసీపీ నేత ఆదిమూలపు సురేష్, అతని సోదరుడు ఆదిమూలపు సతీష్ ఇంజనీరింగ్ కాలేజ్కి నిర్మించారని, విచారించి తగిన న్యాయం చేయాలని గ్రామానికి చెందిన బట్టగిరి వెంకట రామాంజులరెడ్డి, దర్శికి చెందిన కేసరి రంగలక్ష్మమ్మ మంత్రి నారా లోకేష్ను కలిసి ఫిర్యాదు చేశారు. 2003 ఏడాదిలో ఆదిమూలపు సురేష్ తండ్రి దివంగత ఆదిమూలపు శామ్యూల్ జార్జ్ సర్వే నెంబర్ 841/1లో 6 పేద రైతులకు చెందిన భూములను తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అనంతరం ఆయా భూముల్లో డాక్టర్ శామ్యూల్ జార్జ్ ఇంజనీరింగ్ కాలేజ్ నిర్మించి రైతులకు ద్రోహం చేశారు. సదరు భూముల కోసం 15 ఏళ్లుగా పోరాటం చేస్తున్నామని, ఏ అధికారి ఇంతవరకు స్పందించలేదని కన్నీటి పర్యంతమయ్యారు. విచారించి తమ భూములు తిరిగి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. సౌదీ అరేబియాలో అక్రమ నిర్బంధానికి గురైన తన భర్త షేక్ ఇస్మాయిల్ను విడిపించి స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు జిల్లా తంగెళ్లమూడికి చెందిన షేక్ నగీనా మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. నా భర్త 7 ఏళ్ల క్రితం సౌదీ అరేబియా వెళ్లి రొవాడా ఖలీద్ బిన్ వాలిద్లో డ్రైవర్గా పనిచేస్తున్నారు. సదరు కారు ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదు. తన భర్త తప్పు లేకపోయినా కారు యజమాని కేసు నమోదు చేయడంతో పాటు తన భర్త పాస్పోర్ట్ స్వాధీనం చేసుకుని 7 లక్షల రూపాయల నగదు డిమాండ్ చేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. తన భర్తను స్వదేశానికి తీసుకువచ్చేలా సాయం చేయాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజా రవాణా శాఖలో రెగ్యులర్ డ్రైవర్లుగా నియామక పత్రాలు పొందిన తమకు పూర్తి జీతం మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బంది మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్న తమను గతేడాది క్రమబద్ధీకరించారు. అయితే 14 నెలలుగా పూర్తి జీతం రాక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్, ఆల్ఫా సెంటర్, శ్రీ బాలాజీ ఫార్చ్యూన్ టవర్స్ ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణంతో పాటు పూర్తి నిడివిగల రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆయా ప్రాంతాల నివాసితులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగించి డ్రైనేజీ నీటిని మళ్లించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానంలో జనవరి 10వ తేదీన ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉండవల్లిలో రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ నివాస గృహంలో మంత్రి లోకేష్ సోమవారం ఉత్సవం వాల్ పోస్టర్, ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏసీ అండ్ ఈవో రామ్కోట్ రెడ్డి, ప్రధాన అర్చకులు మాల్యవంత శ్రీనివాస దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి కోర్టుకు మాజీ ఎంపీ నందిగం సురేష్ హాజరయ్యారు. సురేష్కు కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మరలా విచారణ డిసెంబర్ 16 వరకు పొడిగించారు. శీతాకాలంలో హీటర్లకు డిమాండ్ బాగా ఉంటుంది. ప్రస్తుతం హీటర్ల ధరలను నేటి మార్కెట్ ధరలలో వీక్షించండి. శీతాకాలంలో హీటర్లకు డిమాండ్ బాగా ఉంటుంది. ప్రస్తుతం హీటర్ల ధరలను నేటి మార్కెట్ ధరలలో వీక్షించండి. వివరాలను స్టార్ ఏజెన్సీ యజమాని ఇలా వివరించారు. ప్రైస్ రేంజ్ని బట్టి మంచి టెక్నాలజీలో, లేటెస్ట్ టెక్నాలజీతో, ఏబిఎస్ బాడీతో, గ్యాస్ లైన్ ట్యాంక్తో పలు రకాల మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయి. మీకు 2500 నుంచి అవైలబుల్ అయ్యి మీకు 12,000 వరకు అవైలబుల్లో ఉన్నాయి మొత్తం గీజర్స్ అన్నీ. మీకు క్రాంప్టన్ వచ్చేసి మీకు 2500లో పడిద్దండి. ఈ క్రాంప్టన్లో ఇంకో మోడల్ ఉంది 15 లీటర్లు. 15 లీటర్లు వచ్చేసి మీకు 7,500 అలా పడిద్దండి. ఏవో స్మిత్ గీజర్ ఉంది. ఏవో స్మిత్ వచ్చేసి మీకు స్టార్టింగ్ 7,500 నుంచి 12,000 వరకు ఉన్నాయి.
ఎస్కో జాగ్వార్ గీజర్ ఉంది. ఇది వచ్చేసి మీకు 3 లీటర్ల నుంచి స్టార్ట్ అయింది. 3 లీటర్లు వచ్చేసి 3,500 నుంచి మనకి 10,000 వరకు అవైలబుల్లో ఉన్నాయి మనకి గీజర్స్ అని. ఎర్రబాలెంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. గ్రామానికి చెందిన గడ్డం నాగమల్లేశ్వరికి 37,539, భీమా పద్మావతికి 69,752 రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ నాయకులు ఆకుల జయసత్య, మల్లవరపు వెంకట్, ఈపూరి పెద్దబ్బాయి, కట్టెపోగు ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. పెదకాకాణి స్వస్తిశాలలో డిసెంబర్ నెల క్రిస్మస్ మాసం కావడంతో తొలి సోమవారం సందర్భంగా స్వస్తిశాల తోటలో ప్రార్థనకు విశ్వాసులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీంతో స్వస్తిశాల ప్రాంగణం విశ్వాసులతో కిక్కిరిసిపోయింది.